ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. హైదరాబాద్ పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈఐపీఎల్ అపార్ట్మెంట్లోని 8వ అంతస్తులో మంటలు చెలరేగాయి. 2 రోజుల క్రితమే గృహప్రవేశం చేశారు ఫ్లాట్ యజమాని. గృహప్రవేశం చేసిన తర్వాత దేవుడి గదిలో దీపం పెట్టి నిద్రపోయారు కుటుంబ సభ్యులు. అయితే తెల్లవారుజామున దీపం ఎదురుగా ఉన్న కలశానికి మంటలు అంటుకున్నాయి. దేవుడి గదికి ఆనుకునే కిచెన్ ఉంది. గ్యాస్ను ఆఫ్ చేసి కిందకి దిగిపోయారు కుటుంబ సభ్యులు. మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయాయి. హాలు, 2 బెడ్రూమ్లు, కిచెన్, దేవుడి గది కాలి బూడిదైపోయాయి. గృహప్రవేశం చేసిన 2 రోజులకే అగ్ని ప్రమాదం జరగడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. పుప్పాలగూడలోని ఈఐపీఎల్ అపార్ట్మెంట్ లో గల 4వ టవర్ లో ఉన్న 805 ఫ్లాట్ లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం 805 ఫ్లాట్ నెంబర్ 805 కి సంబంధించిన అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇది. ఈ ఫ్లాట్ లో ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. 2 రోజుల క్రితమే ఇక్కడ వీళ్ళు గృహప్రవేశం చేశారు. రాత్రి ఎదురుగా మనం అక్కడ వాళ్ళు దేవుడి సామాన్ తీసుకుంటున్న ప్రాంతంలోనే దీపం పెట్టారు. అంటే గృహప్రవేశం చేసిన తర్వాత దీపం అనేది వెలిగిస్తూ ఉంటారు ఆనవాయితీగా. సంప్రదాయ ప్రకారం అక్కడ దీపం వెలిగించారు. తెల్లవారుజామున ఒక్కసారిగా ఆ దీపం అక్కడే పెట్టిన ఒక కలశం పైన ఉన్న జాకెట్ ముక్కకి మంటలు అంటుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వెంటనే తేరుకొని మంటలు ఆర్పుదాం అనుకునే లోపే మంటలు వ్యాపించడం జరిగింది. అయితే పక్కనే ఉన్న గ్యాస్కు సంబంధించి ఇదంతా కూడా సెంట్రల్ గ్యాస్ ఇది. ఆ గ్యాస్ పైప్ లైన్ ని ఆఫ్ చేసి వెంటనే వీళ్ళంతా కూడా భయపడిపోయి కిందికి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత మంటలన్నీ కూడా ఒక్కసారిగా వ్యాపించడం, ఎందుకంటే ఇది మొత్తం కూడా ఇంటీరియర్ డెకరేషన్ చేసి ఉండడంతో కార్డ్బోర్డుతో పాటు మరికొంత మెటీరియల్, ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్, గ్లాస్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఉండడంతో మంటలన్నీ కూడా పూర్తిగా ఒక్కసారిగా వ్యాపించడం జరిగింది. ఈ ఘటనలో మొత్తం చూస్తున్నాం మనం, ఫ్లాట్ మొత్తం కూడా పూర్తిగా ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. వీళ్ళంతా కూడా అపార్ట్మెంట్ లో, ఈ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే ఇక్కడ నుండి కిందికి వెళ్లిపోవడం జరిగింది. కాబట్టి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ గృహప్రవేశం చేసిన 2వ రోజే పూర్తిగా కాలిపోయిన సిచ్యువేషన్ వాళ్ళని తీవ్ర విషాదంలో ముంచిందని చెప్పుకోవచ్చు. ఈ ఫ్లాట్ కి సంబంధించిన యజమాని సంతోష్, అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ ఫ్లాట్ ని కొనుగోలు చేసి దగ్గరుండి మరి ఇంటీరియర్ డిజైనర్ ని ఇద్దరు భార్యాభర్తలు చేయించుకున్నారు. గృహప్రవేశం చేశారు. ఎంతో ఆనందోత్సాహాల మధ్య వాళ్ళు బంధువులను పిలిచి ఫంక్షన్ కూడా చేశారు. కానీ 3 రోజులు నిద్ర చేయాలి కొత్త ఫ్లాట్ లో అని చెప్పడంతో వాళ్ళు గత 2 రోజులుగా నిద్ర చేశారు. ఉదయం ఆ మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుండి కిందికి వెళ్ళిపోయారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేసరికి పూర్తిగా ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం అపార్ట్మెంట్ లో ఉన్న ఈ ఫ్లాట్ లో ఉన్న 2 బెడ్రూమ్లలో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా కాలిపోయింది. అలాగే హాల్లో ఉన్న మొత్తం మిగతా ఫర్నిచర్ తో పాటు ఇంటీరియర్ డిజైనర్ కోసం ఏర్పాటు చేసిన మిగతా అన్ని కూడా ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. దాదాపు 30 లక్షలకు పైగా కూడా ఆస్తి నష్టం కలిగినట్లు కూడా చెప్తూ ఉన్నారు. దీపమే మొత్తం ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణంగా ఇప్పటివరకు అయితే పోలీసులు చెప్తున్నారు. అలాగే ఈ ఫ్లాట్ కు సంబంధించిన యజమాని కూడా అదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు కూడా నమోదు చేస్తున్నారు. మరొక వైపు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ ఎల్ఎస్ ప్రసాద్ తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.